ప్రజెంట్ మనం సొసైటీలో చూసినప్పుడు చాలామంది ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అది కొంతమంది ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, ప్రజెంట్ కొంతమంది ఆ ప్రాబ్లమ్ని వారు ఫేస్ చేసి ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఆ ప్రాబ్లం వారు ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ వాటి నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలి, ఒకవేళ ప్రస్తుతం మనం ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనము దాని నుంచి ఎలా తప్పించుకోవాలో మనం కొన్ని విషయాలు చూద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలో జ్ఞాపకం చేసుకుందాం. మనం చాలాసార్లు చాలా ఊర్లు వెళ్ళినప్పుడు కానీ అలా రోడ్డు వైపుగా మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. చాలామంది నిస్సహాయ స్థితిలో ఉండి ఆకలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆకలి కోసం వారు కడుపు నింపుకోవాలని ఏ విధంగానైనా ఎవరైనా ఆహారం తెస్తారని చూస్తూ ఉంటారు. అలానే మరి కొంతమంది వారు ధరించుకోవడానికి బట్టలు కావాలని చాలామంది బట్టల కోసం చూస్తూ ఉంటారు. వారికి ఇష్టమైన బట్టల కోసం చూడరు, కానీ శరీరాన్ని కప్పుకోవాలని బట్టల కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఏదైనా ఒక చిన్న ప్లేస్ ఉంటే అక్కడ వారి జీవనాన్ని గడుపుదామని చూస్తూ ఉంటారు. ఇది కొంతమంది మనకి కనబడుతూ ఉంటారు. అయితే మరి ఒకవైపుగా మనం చూస్తే కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, వారు ఆహారం తింటారు కానీ వారికి వస్త్రాలు ధరించుకుంటారు కానీ వారు ఒక మంచి గృహంలో జీవిస్తారు, కానీ వారి జీవితంలో ఒక తృప్తికరమైన జీవితం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకు ఒక పక్కన మరొక సందర్భాన్ని పెట్టానంటే నేడు చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గడిచిన కాలంలో చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. రానున్న దినాల్లో కూడా ఇవి చాలామంది జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కానీ రెండు సందర్భాల నుంచి మనం ఏం తెలుసుకోవాలనేది ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది అయితే ఆహారం తిని మా యొక్క జీవనాన్ని గడుపుకుందామని కొంతమంది, మరి కొంతమంది అయితే ఆహారం ఉన్నప్పటికీ కూడా ఈ ఆహారం మాకు సరిపోవట్లేదు, తృప్తిగా ఉండట్లేదని కొంతమంది ఈ విధానంలో ఉంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేశారంటే చాలామంది జీవితంలో సంతృప్తి అనేది కనబట్ల, తృప్తి అనేది కనబట్ల, అనగా ఆనందం వారి జీవితంలో కనబట్ల, సమాధానం వారి జీవితంలో కనబట్ల, ప్రశాంతత వారి జీవితంలో కనబట్ల. అందుకే మనం చదువుకున్న ఈ కీర్తన భాగంలో ఒక మాట ఉంటుంది. 9వ వచనంలో మనం చూస్తే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున చాలామంది జీవితంలో తృప్తి లేదు. కాబట్టి మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తృప్తికరమైన జీవితాన్ని జీవించాలని, ఆనందకరమైన జీవితాన్ని జీవించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ అద్భుతం చేస్తారా, ఏ ఆశ్చర్యకార్యం చేస్తారా, ఆరోగ్యం కోసం దేవుడి దగ్గరికి వస్తారు, ఉద్యోగం కోసం దేవుడి దగ్గరికి వస్తారు, గృహం కోసం దేవుడి దగ్గరికి వస్తారు. కానీ దేవుడు వాటన్నిటిని మన జీవితంలో చేయగలరు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మన జీవితంలో ఆనందాన్ని కలిగి ఉండటం. మన జీవితంలో ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు అవి మన జీవితంలో ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ కావాల్సింది తృప్తికరమైన జీవితం. నేడు ఈ తృప్తి అనేది చాలామంది జీవితాల్లో లేక వారి జీవితంలో అన్నీ ఉన్నాయి. తినడానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, కానీ వారు తృప్తికరమైన జీవితం వారు జీవించిన జీవితంలో లేక చాలామంది మరణించిన వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. పదే పదే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పోషిస్తారు. ఎలా అయినా ఆయన పోషించగలరు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తారు, ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. కానీ మనం కోరుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకున్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఈ మాట అంటాడు, మనకు కలిగిన వాటితో తృప్తి చెందాలని ఆయన ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నారంటే నా జీవితంలో నేను ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాను, ఇప్పుడు దీనమైన పరిస్థితిలో ఉన్నాను. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు, కడుపు నింపుకోవడం నాకు తెలుసు, సమృద్ధి అంటే ఏంటో నాకు తెలుసు, లేమి అంటే ఏంటో నాకు తెలుసు, కానీ నేనే స్థితిలో ఉన్న సంతృప్తి నా జీవితంలో ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పే వ్యక్తి ఆయన జీవితంలో ఏమీ లేక కాదు, ఆయన ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, అధికారము కలిగిన వ్యక్తి, ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి, ఆయనకు కావాలంటే చాలా ఆస్తులు అంతస్తులు ఉన్న వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇంకా చెప్తూ మరొక పత్రికలు ఏమంటారంటే నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ తీసుకుపోలేను, కానీ మనము అన్న వస్త్రములు గలవారమై సంతృప్తిగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ దీనికి భిన్నంగా ఈ రోజున చాలామంది వీటి విషయంలో సంతృప్తి చెందక ఇంకా ఏదో కావాలి అని వారి జీవితాలను ముగించుకొని వారు నిత్య నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు మనకు చాలామంది కనబడుతూ ఉన్నారు. అందుకనే ఈ వ్యక్తి జీవితం మనకి చాలా ఆదర్శంగా కనబడుతూ ఉంది. ఏ మాటలైతే మనం జ్ఞాపకం చేసుకున్నామో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఇందులో ఏమాత్రమో సందేహం లేదు. ఆశగా మనం ఆయన్ని వెతికినట్లయితే
ఆశగా మనం ఆయన కోసం కనిపెట్టుకున్నట్లయితే ఆయన మన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏ విషయంలో మనం తృప్తి కలిగి జీవించాలో జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏ విషయాల్లో మనకు తృప్తినివ్వో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధానంలో చెప్తూ ఉన్నాడు, ఆహారం విషయంలో మనం తృప్తి కలిగి జీవించాలి, మనం ధరించుకునే బట్టల విషయంలో తృప్తి కలిగి జీవించాలి, మనము నివసించే గృహం విషయంలో మనం తృప్తి కలిగి జీవించాలని ఆయన చెప్తూ ఉన్నారు. కానీ తృప్తి అనేది ఈ రోజున చాలామంది జీవితంలో లేదు కనుక ఈ మాటను ప్రతి ఒక్కరూ మన జీవితంలో అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ వ్యక్తి చెప్పే మాటలు మనకు చాలా ఆదర్శంగా కనబడుతూ ఉన్నాయి. తృప్తి అంటే ఏంటో చూసాం, ఏ విషయాల్లో మనము ఆనందంగా ఉండాలో చూసాం, ఏ విషయాలు మనకి ఆనందం ఇవ్వో కూడా మనం ముగింపులో జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆహారం విషయంలో తృప్తి కలిగి జీవించాలి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి అరణ్యం గుండగా వారు నడిపిస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఇలా చెప్తూ ఉన్నారు, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసాన్ని తిని చాలా తృప్తి పొందాము, సంతృప్తిగా ఉన్నాము, అయితే అక్కడ చనిపోతే బాగుండేదని వారు ఈ విధానంలో వారు తిన్న ఆహారాన్ని బట్టి వారు తృప్తి చెందారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వారు చెప్పే మాటలు ఏంటంటే, వారికి బయటకు వచ్చిన తర్వాత వారు చెప్పే మాటలు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఉచితంగా కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, కూరాకులు తిన్నామని అప్పుడు తిన్న ఆహారాన్ని బట్టి వారు తృప్తి చెందారు. కానీ ప్రస్తుతం దేవుడు వారిని బానిసత్వంలోంచి విడుదల దయచేశారని సంతోషం వారిలో లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేడు చాలామంది జీవితాలు కనబడేది ఏంటంటే, తిన్న ఆహారాన్ని బట్టి తృప్తి చెందుతూ ఉన్నారు, ఆహారం లేనప్పుడు లేని ఆహారాన్ని బట్టి బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు మమ్మల్ని పాపపు బానిసత్వంలో నుంచి విడుదల దయచేశాడు అని చాలామంది గ్రహించాలని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. తిన్న ఆహారాన్ని బట్టి తృప్తి చెందారు, మంచిదే. ఇప్పుడు ఆహారం లేదని దేవుని మీద వారు సనుగుకుంటూ, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న వారి మీద సనుగుకుంటూ వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారికి మన్నాను అనుగ్రహించినా సరే ఈ మన్నా కూడా మాకు సరిపోదు అన్న తరుణంలో దేవుడు వారికి మాంసాన్ని కూడా అనుగ్రహించారు. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేశానంటే, గతంలో వారు తిన్న ఆహారాన్ని బట్టి తృప్తి చెందారు, కానీ ప్రస్తుతం వారికి ఆహారం లేదని వారు బాధపడుతూ ఉన్నారు. ఆహారం తిన్నప్పుడు తృప్తి చెందారు, ఇప్పుడు ఆహారం లేదని బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు మమ్మల్ని బానిసత్వంలోంచి విడుదల దయచేశాడనే ఆలోచన వారిలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడు చాలామంది నాశనం అయిపోయిన వారు కూడా కనబడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటను గుర్తు చేశానంటే, నేడు మనము తిన్న ఆహారము చాలామంది తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఆహారం కోసం కొట్టుకుంటూ ఉన్నారు. కొంత ఆహారం మాకు దొరికితే చాలు మా హృదయాలని తృప్తిపరుచుకుంటామని. ప్రస్తుతం మనకున్న ఆహారం బట్టి మనము తృప్తిగా జీవిస్తున్నామా లేదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి నా సొంత మాటలు కాదు, కానీ పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళం, కానీ అన్న వస్త్రములు గలవారమే తృప్తి చెందాలని ఆయన చెప్తూ ఉన్నారు. మనకు కలిగిన ఆహారాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. ఎప్పుడు కూడా ఈ రోజున మంచి ఆహారాన్ని తిన్నాను, రేపు మంచి ఆహారాన్ని తింటానా లేదా అనేది మనం గుర్తు చేసుకోకూడదు. ఆ ఆహారం ఎటువంటి ఆహారమైనా మనం తినాలి. ఎందుకంటే నేడు చాలామంది ఆహారం లేకుండానే చనిపోయేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఇది మొదటిగా. రెండవదిగా వస్త్రాల విషయంలో మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. నేడు చాలామంది వారెవరో ఎక్కువ ఉన్నతమైన వస్త్రాలు ధరించారని నాకు కూడా వస్త్రాలు కావాలని, ఇంటిలో ఈ యొక్క వస్త్రాలు కావాలని చాలామంది వస్త్రం కోసం ఆహారం మానేసిన వారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాక్యానుసారంగా మన వస్త్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చిన వస్త్రాలను, మనకు అనుగ్రహించిన వస్త్రాలతో తృప్తి చెందాలి, కానీ లేని వాటి కోసం మనం ప్రయాసపడకూడదు. వాళ్ళు ఎవరో ఉన్నతమైన వస్త్రాలు ధరించారని మనము ధరించాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఆయన వస్త్రం వేసినా సాయంత్రానికి దాన్ని విడిచిపెట్టవలసిందే, మనం వేసిన విడిచిపెట్టవలసిందే. కానీ మనము ఎటువంటి వస్త్రాలను కలిగి ఉన్నామో ఆ వస్త్రాలతో మనం ఆనందం పడుతూ ఉన్నామనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటను గుర్తు చేశానంటే, ప్రస్తుతం సమాజంలో కొంతమంది మేము వేసుకోవడానికి రూపం లేకపోయినా పర్వాలేదు, కప్పుకోవడానికి వస్త్రం ఉంటే చాలు, చలితో మా యొక్క ప్రాణాన్ని మేము విడిచిపెట్టుకోకుండా మేము ఎలా అయినా మా ప్రాణాన్ని కాపాడుకోవాలని చాలామంది ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో మనకు కనబడుతూ ఉన్నారు. వారితో పోల్చుకోవాలి, కానీ ఉన్నతమైన వస్త్రాలు ధరించే వారితో మన జీవితాలను పోల్చుకుంటున్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. అయితే
ఈ సందర్భంలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. ధనవంతుడు అనే ఒక వ్యక్తి కనబడతారు. ఈ లోకంలో జీవించినప్పుడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలను ధరించుకున్నాడు. చనిపోయిన తర్వాత అక్కడ పాతాళంలో వేదన చెందుతూ ఉన్నాడు. బ్రతికినంతకాలం ఆయన జీవితంలో తృప్తి లేదు. ఆయన వస్త్రాలు ఆయనకి తృప్తినివ్వలేదు. ధరించింది తక్కువ ఖరీదు వస్త్రాలు కాదు, ఉన్నతమైన వస్త్రాలను ధరించాడు, కానీ అవి కూడా ఆయన జీవితానికి తృప్తినివ్వలేదు. ఎందుకు ఆ వ్యక్తిని పరిచయం చేశానంటే, మనం ధరించే వస్త్రాలు ఉన్నతమైనవి అయితే మనకు తృప్తినిస్తాయి, ధరించే వస్త్రాలు తక్కువ ఖరీదైతే అవి మనకి తృప్తినిస్తాయి అని కాదు, కానీ ఏ వస్త్రాన్ని ధరించినా మనం తృప్తి కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవదిగా, మనము జీవిస్తున్న గృహం ఎలా ఉందనేది జ్ఞాపకం చేసుకోవాలి. నేడు చాలామంది మనం బ్రతుకుతున్న గృహం ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది అనేది చాలామంది వారు ఎవరినో పోల్చుకొని జీవిస్తూ ఉన్నారు, కానీ దేవుడు కాదు. ఇవన్నీ నా జీవితానికి తృప్తినివ్వు అని ఆయన ఒక అవగాహనలోనికి వచ్చాడు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉండడానికి చిన్న స్థలం ఉంటే చాలు అని కోరుకున్నాడు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాడు, అనేకమైన వ్యక్తులని ప్రభావితం చేశాడు. ఆ వ్యక్తి చెప్తూ ఉన్న మాటలే ఇవన్నీ. నాకు ఆహార విషయంలో సంతృప్తి ఉంది, నేను జీవించే జీవితంలో సంతృప్తి ఉంది, నేను ధరించుకునే వస్త్రాల విషయంలో నాకు సంతృప్తి ఉందని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు మీకు పరిచయం చేశానంటే, నేడు చాలామంది ఆహారం విషయంలో సంతృప్తి లేదు, జీవించే గృహం విషయంలో సంతృప్తి లేదు, ధరించుకునే వస్త్రాల విషయంలో సంతృప్తి లేదు. అప్పులు చేసుకొని మరి వస్త్రాలు కొనుక్కునేవారు కూడా మన ముందు లేకపోలేదు. ఇది మన జీవితాలకి ఏ విధమైన ప్రయోజనకరం కాదు. అయితే ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి ఈ యొక్క మాటలు ముగిస్తాను. ఒక ఆయన ఈ విధానంలో చెప్తూ ఉన్నాడు, నా జీవితంలో ధనము నాకు సంతృప్తినివ్వదని చెప్తూ ఉన్నాడు. ధనాన్ని కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనమే నాకు ఆనందాన్ని ఇస్తుందో అనేది మన జీవితంలో అది చాలా ప్రమాదకరమైన విషయం. ధనం మన జీవితంలో శాశ్వతం కాదు, అది అశాశ్వతమైనది, అది మన జీవితంలో సంతృప్తినివ్వదు. అందుకనే ప్రసంగిలో మనం ఈ మాటను చూస్తాం. ఒక వ్యక్తి ధనము అతనికి తృప్తినివ్వదు, ఒక వ్యక్తి ధనాన్ని పోగు చేసుకోవడం అతనికి తృప్తినివ్వదు. ధనాన్ని కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనమే నాకు ఆనందం ఇస్తుంది అని ఈ యొక్క విషయం మన జీవితంలో ఏ విధమైన ప్రయోజనకరం కాదని ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు రాత్రి మీకు చెప్తూ ఉన్నా. కాబట్టి దేవుడు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు, కానీ మనము ఏ విషయాల్లో ఆనందపడుతూ ఉన్నాం, ఏ విషయాల్లో మనం ఆనందంగా లేమో జ్ఞాపకం చేసుకుంటే ఒక అవగాహనలోకి వస్తాం. వ్యక్తిగతంగా పర్సనల్గా నా లైఫ్లోకి వస్తే, తినే ఆహారం విషయంలో ఏ ఆహారం ఉన్నా నేను సాటిస్ఫాక్షన్గా ఉంటాను, కానీ ధరించుకునే వస్త్రాల విషయంలో కూడా ఏమున్నా నేను తృప్తి చెందుతాను. కానీ నాలో ఒక అసంతృప్తి ఏంటంటే, దేవుని కోసం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామనేది ఇప్పటికీ కూడా నాలో ఒక అసంతృప్తి ఉండిపోయింది. దేవుడు మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు, కానీ నేను దేవునికి ఏ విధంగా అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నానా లేదా అనేది నాలో ఇప్పటికీ ఉన్న అసంతృప్తి. నాలో ఆ విషయంలో సంతృప్తి లేదు. నేను తినే ఆహారం విషయంలో నాకు ఒక తృప్తి ఉన్నదే, ధరించుకునే వస్త్రాల విషయంలో తృప్తి ఉంది, నేను ఏ గృహంలో ఉంటూ ఉన్నాననేది కూడా నాకు అసంతృప్తి కాదు, కానీ ఎక్కడున్నా నాకు పర్వాలేదు. కానీ దేవుని కోసం ఏ పని చేస్తూ ఉన్నాను, దేవుని పరిచయం ఎలా జరిగిస్తూ ఉన్నాను అనేది నాలో ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఈ యొక్క అసంతృప్తి నేను చనిపోయే వరకు నాలో ఉండిపోద్ది. ఎందుకంటే ఆయన నా కోసం, మనందరి కోసం ప్రాణాన్ని పెట్టినప్పుడు మనము ఆయన కోసం ఏమి చేస్తూ ఉన్నామనేదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అవకాశం ఉన్న ప్రతిసారి, దేవుడు ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన ప్రతిసారి కూడా నేను ఆయన కోసం ఏమి చేస్తూ ఉన్నాననేది ఒక ప్రశ్న నా జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది అన్నీ ఉండి కూడా వారి జీవితంలో ఆనందం లేక వారి జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నవారు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏ విషయాల్లో తృప్తి చెందుతూ ఉన్నామో, ఏది నాకు ఆనందం ఇస్తుందని మీరు అనుకుంటూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆహారం విషయంలో, ధరించుకునే వస్త్రాల విషయంలో, మనము ఏ గృహంలో ఉంటూ ఉన్నామనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగింపులో ఒక మాటను చెప్తూ ఉన్నా, మన దగ్గర ఉన్న ధనం మనకు సంతృప్తినివ్వదు, ధన సమృద్ధి మనకు సంతృప్తినివ్వదు, కానీ ధనమే మన జీవితంలో ప్రాముఖ్యమని ఏమాత్రం అనుకోకూడదు. ధనాన్ని కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనమే నా జీవితానికి ప్రాధాన్యం అనుకోవటం అది చాలా ప్రమాదం. ఎందుకంటే ధనము మన జీవితంలో శాశ్వతమైనది కాదు. ఎప్పుడు నేను నా జీవితంలోకి తృప్తి వచ్చిందో చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారిని హృదయపూర్వకంగా నా జీవితంలో నేను అన్వయించుకున్నప్పుడు మాత్రమే, ఆయన ఆహ్వానించినప్పుడు మాత్రమే, ఆయనలో జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నా జీవితంలో తృప్తిని పొందుకున్నాను. ఒకవేళ ఈ తృప్తి మీ జీవితంలో కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అవే మాటలు మనం మత్తయి సువార్తలో చూస్తాం.
నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధనులు, వారిని తృప్తిపరచబడుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రాత్రి మన జీవితంలోకి తృప్తి ఎలా వస్తుందంటే ఆయన నీతిని మనం ఆహ్వానించినప్పుడు, నీతిమంతుడని యేసుక్రీస్తు ప్రభువారిని మనం తెలుసుకున్నప్పుడు, ఆయన నా కోసం మనందరి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే తృప్తి మన జీవితంలో మనం పొందుకుంటాం. నేనైతే వ్యక్తిగతంగా ఎలా నా జీవితంలోనికి తృప్తి వచ్చిందంటే, ఎలా నా జీవితంలోనికి ఏమీ లేకపోయినా ఆనందం వచ్చిందంటే ఆయన్ని తెలుసుకోబట్టే. ఇవే మాటలు హబకుక్కు గారు చెప్తూ ఉన్నారు. నా జీవితంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుని యందు సంతోషిస్తాను, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషిస్తాను, ఆనందిస్తానని హబకుక్కు గారు చెప్తూ ఉన్నారు. నా జీవితంలో కూడా నేను కలిగి ఉన్న ఆనందాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మీకు చెప్తూ ఉన్నా. మనందరం కూడా ఆ విధానంలో ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునిలో తృప్తి కలిగి జీవించగలం. మన జీవితంలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా అవి మన జీవితానికి ప్రయోజనకరం కాదు, కానీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామనేదే మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు, మన జీవితాలను ఆనందింపజేసే దేవుడిగా ఉన్నాడు, మనకి ప్రశాంతత ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆయన నాకు ఆనందాన్ని ఇచ్చాడనే సంతోషం నాలో ఉంది. ఎందుకు నిరీక్షణ అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవం చేరుకుంటామనే నిరీక్షణ మనలో ఉన్నది. దేవుని లేఖనాలు అవే సెలవిస్తూ ఉన్నాయి. ఆనాడు ఐగుప్తు ప్రజలు వారు తిన్న ఆహారాన్ని బట్టి తృప్తి చెందారు, కానీ దేవుడు వారిని బానిసత్వంలో నుంచి విడుదల దయచేశాడనే సంతోషం వారిలో లేదు. నేడు చాలామంది అలానే జీవిస్తూ ఉన్నారు. కానీ నాలో ఉన్న ఒక ఆనందం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేదనే అసంతృప్తి నాలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఒక సంతృప్తికరమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన నా కోసం చనిపోయాడని నేను విశ్వాసం ఉంచాను. ఆ విశ్వాసం నా జీవితంలో తృప్తినిచ్చింది. అవే మాటలు పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి ఈ యొక్క కీర్తనలో గ్రంథం నుండి 107వ కీర్తన నుంచి నేను కూడా ఇవే మాటలు చెప్తూ మనందరం కూడా ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి, అది మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.